హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ వాళ్ళ తాతయ్య కేదార్ అండ్ జగదాత్రిని తన రాజసంస్థానానికి తీసుకువచ్చి ఆస్తి పేపర్లని కేదార్ చేతిలో పెడతారు. బట్ కేదార్ వాటిని చాలా సెన్సిటివ్గా రిజెక్ట్ చేసి, నేను ఆస్తుల కోసం రాలేదు తాతయ్య, మీ ప్రేమాభిమానాల కోసం మాత్రమే వచ్చాను. నాన్న నన్ను కొడుగ్గా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను అని పాపం చాలా మంచిగా చెప్తాడు కేదార్. కానీ ఒక్కటి మాత్రం నిజం బాబు, నువ్వు నా మనవడివని, నువ్వు ఇదిగో నా వారసుడివని అందరికీ తెలిసేలా డప్పుల మేళాలతో రేపు పెద్దగా ఊరంతా అనౌన్స్ చేస్తాను. ఈ రాజావారి మనవడివని అందరికీ చెప్తాను అనేసరికి మీ ఇష్టం తాతయ్య అని అంటాడు కేదార్. ఇంకా అలా జగదాత్రి కేదార్ వాళ్ళ తాతయ్యతో ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ ఆలోచించుకుంటారు. నీకు 2 రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను సుధాకర్, ఈలోపు నువ్వు ఒప్పుకోకపోతే ఈ సాక్ష్యాల్ని మీడియా ముందు పెడతాను అని అంటారు. అప్పుడే కౌశికి వచ్చి, ఏంటి బాబాయ్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఇన్ని ఇన్నేళ్ళు మనం కేదార్కి చాలా అన్యాయం చేశాం, కానీ ఇప్పుడు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు బాబాయ్. ఆయన కేదార్ ఎప్పుడు నలుగురిలో మీ పరువు పోవాలి అని ఆలోచించలేదు, ఎప్పుడు మీ మీ మంచి గురించే ఆలోచించాడు. కేదార్ ఒక్క నిమిషం పట్టదు ప్రెస్ మీట్ పెట్టడానికి, కానీ ఎప్పుడు పెట్టలేదు. అలాంటి కేదార్కి ఇంకా ఇంకా మనం అన్యాయం చేయకూడదు బాబాయ్ అని అంటుంది కౌశికి. సుధాకర్, కరెక్టేనమ్మా, నాకు అదే అనిపిస్తుంది. కేదార్ విషయంలో నేను ఎంత స్వార్థపరుడిగా మారాను అంటే అది అది ఏ కన్న తండ్రి ఏ కన్న కొడుక్కి చేయనంత స్వార్థంగా మారాను. నిజంగా నా గురించి తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ ఏం చేస్తాను, పరువు కంటే నాకు ఏది ఎక్కువ కాదని అనుకున్నాను అని ఇంకా అలా సుధాకర్ చాలా బాధపడుతూ ఉంటారు. బాబాయ్, నేనైతే చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది చేయండి, రేపు మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట కౌశికి. ఇంకా సుధాకర్, లేదు, ఎలా అయినా నేను ఖచ్చితంగా కేదార్ని వారసుడిగా ప్రకటించి తీరుతాను అని చెప్పి కేదార్ని వారసుడిగా ప్రకటించడానికి అన్ని అరేంజ్మెంట్స్, అంటే మీడియా వాళ్ళని కాకుండా లైక్ వాళ్ళ చుట్టాలు బంధువులందరినీ పిలిపించమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఆ మాటల్ని వైజయంతి సీక్రెట్గా వింటుంది. విని, రేయ్ అబ్బోడా, నీకో విషయం తెలుసా? మన బో ఉన్నాడు కదా మీ నాయన, ఏం చేస్తున్నాడు అనుకున్నావు? మీడియా వాళ్ళకి కాకుండా చుట్టాలకి ఫోన్ చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా రేపు కేదార్ని వారసుడు అని నిరూపిస్తాడ్రా అని అంటారు. ఒక్కసారిగా యువరాజ్కి చాలా కోపం వస్తుంది. ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి మహంకాళి జాతరకైతే బయలుదేరుతారు. మహంకాళి జాతరలో డప్పుల మేళాలతో పులి వేషాలు, పోతురాజులు అండ్ జాతరలో ఏవేవైతే ఉంటాయో అన్నీ చేస్తూ ఉంటారనమాట. అన్నీ చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అవినాష్ అండ్ మీనన్ ఇద్దరు కలుస్తారు. బాయ్, హాయ్ బాయ్ అని చెప్పి ఇంకా అలా ఇద్దరు అయితే హక్ చేసుకుంటారు. నేను నీకు ఇవ్వాలనుకుంటున్న గిఫ్ట్ని ఇక్కడే ఇస్తున్నాను అని చెప్పి ఇంకా అలా జేడీని చూపిస్తారు. ఖచ్చితంగా బాయ్, జేడీ పైకి పోయే ముందు పరిగెత్తించి టెన్షన్ పెట్టి మీకు మొహం చూపించి అప్పుడు అప్పుడు పైకి వెళ్ళిపోయేలా చేస్తాను బాయ్ అని చెప్పి ఇంకా అవినాష్ అంటాడు. అప్పుడే జగదాత్రి అలియాస్ జేడి అవినాష్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటి మీరిద్దరూ ఒకటై ఇంతమంది నా కంటికి ఒకేసారి దొరికారంటే ఇక్కడ ఏదో ప్లాన్ చేశారు కదా? ఏం ప్లాన్ చేశావు? నన్ను స్పాట్ పెట్టడానికి ఇంత రద్దీ ఉన్న ప్లేస్ ఎందుకు అని అంటుంది జేడీ, కేవలం నీకు మాత్రమే స్పాట్ పెట్టడం లేదు, ఇంకా చాలా చేయబోతున్నాను. ఇంత హడావిడి ఉన్న ఈ జనాల్లో ఒక తెలియని వ్యక్తి తన ఒంటికి బాంబు పెట్టుకొని పరిగెడతాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నేను చంపేశాను సుమ, తన తన తాతయ్య కృష్ణమూర్తి. ఇప్పుడు అతను బాంబు పెట్టుకొని పరిగెడతాడు. అతను ఎక్కడున్నాడో తెలీదు, ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. అతను ఖచ్చితంగా బాంబుని బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు నువ్వు బ్లాస్ట్ అయిపోతావు మా చేతిలో. నీకు ఇష్టమైన డ్యూటీని సరిగ్గా చెయ్యలేకపోయానే అనే బాధతో
నీకు ఇష్టమైన డ్యూటీ యూనిఫామ్లో ఉంటూనే నా చేతిలో చస్తావని చెప్పి ఇంకంటాడు. వెంటనే అలా చూస్తూ ఉంటుంది జేడీ. చూడు, నీలాంటి ఒక రౌడీ వెధవ భయపడితే నేను భయపడతాను అనుకుంటున్నావా? నా ఒంటిపై యూనిఫామ్ ఉన్నంత వరకు నేను ఒక కాకీగానే ఉంటాను, చస్తే కాకీగానే చస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది జేడీ. ఇంకా జేడీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చేసిన ప్లాన్ని నేను తిప్పి కొడతాను అని చెప్పి ఇంకా జనాల్లోకి అయితే వెళ్తుందనమాట జేడీ. వెళ్ళి ఖచ్చితంగా నేను ఇప్పుడు కృష్ణమూర్తి గారిని పట్టుకోవాలి అని చెప్పి కృష్ణమూర్తి దగ్గరికి అయితే బయలుదేరుతుంది. బయలుదేరి మొత్తం వెతుకుతుంది, కానీ కృష్ణమూర్తి గారు ఎక్కడ కనబడరు. రమ్య, కేదార్ అండ్ టీంకి కూడా చెప్తుంది. బట్ నో యూస్, ఎంత వెతికినా కనిపించడం లేదు. బాంబ్ డిఫ్యూజన్కి కేవలం 3 minutes మాత్రమే టైం ఉంది అని వాడు చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు అనర్థమే జరుగుతుంది. కేదార్, నువ్వు వెంటనే వెళ్ళి ఇక్కడున్న క్రౌడ్ మొత్తాన్ని పంపించేసేయి, డిఫ్యూజ్ చేసేసేయి. ఈలోపు నేను బాంబ్ సెట్ చేస్తాను, ఫిక్స్ చేసి ఉన్న బాంబుని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అని ఇంకా జేడీ చెప్తుంది. కేడీ జనాలందరినీ క్లియర్ చేస్తూ ఉంటే కృష్ణమూర్తి అలా ఇంకా వస్తారనమాట. వచ్చి జేడీ వైపు చూస్తూ ఉంటారు. కృష్ణమూర్తి గారు, నేను చెప్పేది వినండి. బాంబ్కి ఇంకా 1 minute మాత్రమే టైం ఉంది, కాబట్టి 1 minuteలో ఒక్క నిమిషం అని అనేలోపు, అమ్మా జగదాత్రి, జేడీ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా. నా కూతుర్ని ఇలాగే పెంచాలి అని అనుకున్నాను, కానీ పెంచలేకపోయాను. నా మనవరాల్ని నీలాగే పెంచుదామని ఆశపడ్డాను. దానికి ఉన్న ధైర్యాన్ని మెచ్చుకున్నాను. కానీ వాళ్ళ వల్ల, ఆ క్రూర మృగాల వల్ల నా కూతురు జీవితం, నా మనవరాలి జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఏ ఆడపిల్లకి అలాంటి దుస్థితి రాకుండా, ఏ ఆడపిల్ల ఇలాంటి వాడి బారిన పడకుండా నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను తల్లి అని అంటారు. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతుందన్నమాట జేడీ. తాతయ్య గారు, నా మాట వినండి అని అంటారు. లేదమ్మా, నేను ఎవ్వరి మాట వినను అని పరుగున వెళ్ళి అలా ఆ అవినాష్ని బాంబుతో సహా హక్ చేసుకుంటారు తాత కృష్ణమూర్తి. ఒక్కసారిగా అవినాష్, రే ముసలోడా, నన్ను వదలరా, వదులు అని అంటారు. ఎందుకు వదులుతాను? ఎంతమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసావురా నువ్వు, నా మనవరాల జీవితాన్ని నాశనం చేసావురా నువ్వు. చాలామందిని ఇదిగో ఈ చేతులతోనే కదా చీకట్లో కలిపేశావు, ఇప్పుడు నేను నిన్ను చీకట్లో కలిపేస్తానురా అని కృష్ణమూర్తి గట్టిగా హక్ చేసుకుంటారు. అలా ఇంకా తనైతే అవినాష్ ఉంగరాల జుట్టు వేదం వాడినైతే బాగా గట్టిగా హక్ చేసుకుంటారు. ఇంకా వెంటనే 3, 2, 1 బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా అలా అవినాష్ చనిపోతాడు అండ్ కృష్ణమూర్తి గారు కూడా పాపం చనిపోతారు. కృష్ణమూర్తి గారు చనిపోవడంతో జేడీ, కేడీ ఇద్దరు చాలా బాధపడతారు. అప్పుడే కట్టుగా కృష్ణమూర్తి బ్యాగ్ అనేది జేడీ చేతికి ఇవ్వడాన్ని గమనిస్తుంది జేడీ. అందులో ఉన్న లెటర్ని తీసి చదువుతుంది. అమ్మ జేడీ, నువ్వెలా ఉంటావో నాకు తెలియదు, నీ మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా మనవరాల దగ్గరికి నేను తల ఎత్తుకొని గర్వంగా వెళ్తున్నానమ్మా. ఆ దుర్మార్గుణ్ణి నా వెంట తీసుకువెళ్తున్నాను. వాడికి ఖచ్చితంగా నరకంలో శిక్ష పడుతుంది. కానీ నా మనవరాలికి నేను అంతిమ సంస్కారం చేయలేకపోయాను. నీకు వీలుంటే నువ్వు నా మనవరాలి స్థానంలో నాకు ఇంకొక మనవరాలు లేని లోటుని తీరుస్తూ నీలాగే ప్రతి ఆడపిల్ల ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నా చివరి కోరిక ఒక్కటేనమ్మా, నీ చేతుల మీదుగానే నాకు, నా మనవరాలు సుమకి అంతిమ సంస్కారాలు జరగాలి అని పాపం చాలా ఎమోషనల్గా లెటర్ రాసి ఉంటుంది. ఇంకా పాపం జేడీకి కన్నీళ్ళు వస్తాయన్నమాట. కేడీ, ఈయన చేసిన త్యాగం, ఈయన చేసిన సాహసం ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు చేయలేని వంటిది. కాబట్టి ఈయనకి మనం ప్రత్యేకంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అభినందించాలి. ఆయన కోసం సంతాప సభ పెట్టి తీరాలి. ఆయన్ని ఒక గ్రేట్ హీరోగా, ఇంతమంది అమ్మాయిల్ని చంపిన క్రూర మృగాన్ని చంపిన ఒక రక్షకుడిగా మనం గుర్తింపు ఇవ్వాలి అని జేడీ, కేడీ చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా ఆ అవినాష్ అయితే మొత్తం వాడిని బ్లాస్ట్ అయిపోతాడు. కాబట్టి ఆ మినిస్టర్ అలా వచ్చి అయ్యో నా బేటా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే జేడీ, కేడీ అక్కడికి వచ్చి
ఇప్పటికైనా అర్థమైందా మినిస్టర్ రాయుడు గారు? ఎప్పటికైనా అవినీతి, క్రూర మృగాలు, ఇదిగో ఇలాంటి మృగంతో కూడా పోల్చలేని ఒక వింత నీచమైన జీవి ఎప్పటికైనా నాశనం అయిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుండి కష్టం తెలియకుండా పెంచడం వేరు, ఇలా పనికి మాలిన వాళ్ళ పెంచడం వేరు. మీరు వీడికి కనీసం కనీసం ఆడపిల్లలంటే గౌరవం నేర్పించుంటే ఇప్పుడు వీడు మీ పక్కనే ఉండేవాడు, కనీసం ఒక ఎమ్మెల్యే అయ్యేవాడేమో. కానీ ఇప్పుడు మీరు చూసారా మీ విధి ఎలా మీకే తిప్పికొట్టిందో? ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తే వీడు ఇలాంటి చావు చచ్చాడు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వీడు మాత్రమే కాదు, వినే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఆడపిల్లల్ని ఆట బొమ్మలుగా చూసే ప్రతి ఒక్కడికి ఇలాగే చావు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు, ఏదో ఒకనాడు, ఏదో ఒక సంవత్సరం, ఎప్పుడో ఒకప్పుడు వాడి చావు అతి భయంకరంగా ఘోరంగా ఆ దేవుడు రాసి పెడతాడు. అది పోలీసు రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ రూపంలోనే కావచ్చు, ఏ రూపంలో అయినా కావచ్చు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆడపిల్లలు కూడా ఆడపులుల్లా ఉండాలి. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఇలాంటి సమయాల్లో ఎవరైనా హెరాస్ చేసినప్పుడు పోలీసులకి సమాచారం అందించడానికి కొన్ని ప్రత్యేకమైన యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాళ్ళ వెంటే కొన్ని పెప్పర్ స్ప్రేస్ కానీ, లేకపోతే ఒక చిల్లీ పౌడర్, ఇంట్లో దొరికే చిల్లీ పౌడర్ నేను బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడం కానీ, ఒక నైఫ్ పెట్టుకొని వెళ్ళడం కానీ చేయాలి. ఇలాంటి క్రూర మృగాలకి కొన్నిసార్లు ఎదురు తిరిగి సమాధానం చెప్పే అవకాశం మనకి మనమే కల్పించుకోవాలి. ఎవరైతే ఇప్పుడిప్పుడే పెద్దవుతున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుండే సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి నేర్పించాలి. కున్ఫు, కరాటే, టైక్వాండో లాంటి కొన్ని కళలని ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలి, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అలాంటివి వాడాలి అనే విషయాల్ని ప్రతి ఆడపిల్లకి తెలిసేలా చేయాలి. ఇది కేవలం ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు మాత్రమే బాధ్యత కాదు. మగపిల్లలని కన్న తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వాళ్ళ అబ్బాయిల్ని పెంచాలి. అమ్మాయి అంటే ఆటబొమ్మ కాదు, ఆదిపరాశక్తి, తను ఒక దేవత అని చిన్నప్పటి నుండి చెప్పి పెంచాలి. ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరి తప్పు ఉందంటే అది వాడి పెంపకమైన అయి ఉండాలి, వాడి సావాసమైన అయి ఉండాలి. కాబట్టి వీలైనది మార్చండి, ముందు తరాన్ని బలంగా చేయండి, ఇలాంటి వెధవలకి భయపడకండి అని చెప్పి ఇంకా అలా జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పటి నుండి మినిస్టర్ పగతో రగిలిపోతూ ఉంటాడు జేడీకేడీపై. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సుధాకర్ వాళ్ళ చుట్టాలని బంధువుల్ని పిలుస్తారు అండ్ కాల్ చేసి కేదార్, జగదాత్రి వాళ్ళ తాతయ్య గారిని కూడా పిలుస్తారు. ఇంకా అలా అందరూ ఎంతో హ్యాపీగా ఇంటికైతే రీచ్ అవుతారు. కేదార్ పాపం చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అదంతా చూస్తూ వైజయంతి, ఏదైతే నా కళ్ళతో చూడకూడదనుకున్నానో అదే చూడాల్సి వస్తుంది, ఇలా జరుగుతుందని నేను నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. రే బోడా, ఇప్పుడు మనం ఏం చేయలేమా అని అంటుంది వైజయంతి. నాకు అదే అర్థం కావటం లేదమ్మా. ఈలోపు కేదార్ గారిని చంపేద్దాం అనుకున్నాను, కానీ వాడిని నేను చంపలేనే, వాడొక పోలీసుడు కదా అని మనసులో అనుకుంటాడు యువరాజ్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు. నాకు అదే అర్థం కావటం లేదని ఇంకా చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అందరికీ వినపడేటట్టు, సుధాకర్, మీ అందరికీ నేను ఒక విషయాన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, కేదార్ ఇన్ని రోజులు ఎవరు అని ఎన్నో ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి, కానీ దానికి సమాధానం నేను ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటున్నాను. కేదార్ నా వారసుడు, కేదార్ నా మొదటి భార్య కొడుకు. కానీ నా మొదటి భార్య చనిపోవడం వల్ల నేను నా రెండవ భార్య వైజయంతిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకు ఎవరితో పంచుకోలేదు. నాకు పంచుకోవాలంటే పరువు ఎక్కడ పోతుందోనని చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా కొడుకు కేదార్ని ఇంకా అడ్డుకునే శక్తి ఏదీ లేదు. తనే వజ్రపాటి కేదార్ అని చెప్పి ఇంకా అలా వజ్రపాటి కేదార్గా హ్యాపీగా అన్నమాట ఒప్పుకుంటారు. అదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారనమాట వెంటనే వైజయంతి, యువరాజ్ అండ్ నిషిక. కానీ కౌశికి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా కౌశికి కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్,
ఇకపై నిన్ను ఏ శక్తి ఆపలేదు, ఈ ఇంటి వారసుడు కాదు అని ఎవ్వరూ అనలేరు అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తుంది. అదంతా చూస్తూ చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సుధాకర్ అండ్ కేదార్ వాళ్ళ తాతగారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.